అండి, గుడ్ ఆఫ్టర్నూన్. రిచ్ టక్ లాగ్స్కి వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనమైతే డిసెంబర్ 2023 ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇప్పుడైతే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి కొత్త వాళ్ళకి. ఆ డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా ఎంత డిస్కౌంట్ ఉంది, మనకు బాడీ క్యాబిన్కి ఎంత ఖర్చు వస్తుంది ఏందనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. వీడియో అయితే బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన బండికి బ్యాక్ డోర్ అయితే బెండ్ అయిపోయింది. లాస్ట్ మంత్ 10 days అయితే వేరే డ్రైవర్ పోయింది కదా, అప్పుడైతే డోర్ అయితే బెండ్ అయిపోయింది. మనం అయితే ఈ మధ్యలో అయితే 2-3 ట్రిప్పులు అయితే వేసినాం కానీ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆటోనగర్కి వచ్చినాం. కేజీఎన్ అల్లారి బాడీ బిల్డింగ్ వర్క్స్ అఖిల్ అని. ఇక్కడ మన బ్యాక్ డోర్ అయితే వర్క్ చేయించుకోవాలి. చాలా అంటే చాలా బెండ్ అయ్యింది. మళ్ళీ ఒకటి ఏంటంటే డోర్ అనేది సరిగా పట్టట్లేదు. వన్ సైడే పడతా ఉంది, లెఫ్ట్ సైడ్ పడతా ఉంది, రైట్ సైడ్ పట్టట్లేదు. అదైతే చూడండి, అయ్యో ఎట్లా ఉంది చూడండి. ఆగో కొండి పట్టట్లే, పైన కొండి పట్టట్లే, వంకు కూడా పట్టట్లే. మొత్తానికి అయితే ఆటోనగర్కి అయితే గ్యారేజ్కి అయితే వచ్చేసాను. నిన్న ఇసుక ఖాళీ అయితే బ్యాక్ డోర్ కిందనైతే ఒక ఐరన్ కమ్మి అయితే పెట్టారు కదా, ఐరన్ కమ్మి పెట్టి గొల్ సైజ్ అయితే వేసి అయితే బెండ్ అయితే తీస్తారు. ఇట్లా కొట్టి సెట్ చేస్తారు. లేదంటే యాంగ్లర్ ఇట్లా ఇంకా ఎక్కువ బెండ్ అయితే ఏం చేస్తారంటే గ్యాస్ వెల్డింగ్ తోటి అయితే హీట్ చేస్తారు. హీట్ చేసి అయితే అప్పుడు మళ్ళీ దొడ్డు గన్ను సుత్త తీసుకుని అయితే కుట్టడం అయితే జరుగుతుంది. వాళ్ళైతే ఇంకా చేస్తానే ఉన్నారు వర్క్. బెండ తీయడం అయితే ఇక బెండ తీసిన తర్వాతనైతే మనం అయితే వీడియోలో తమ్మెల్లో పెట్టాం కదా మనము. ఆ తమ్మెల్ కొత్త వెహికల్ బాడీ క్యాబిన్ అయితే వీళ్ళ కాడనే అఖిల్ బాడీ బిల్డింగ్ వర్క్స్ ఆటోనగర్లో. ఇది వాళ్ళ గ్యారేజ్లోనైతే కొత్త బండి అయితే బాడీ క్యాబిన్ అవుతుంది లీలాండ్. దాని అయితే ఎలా ఉంది ఏందనేది చూద్దాం మనం. ఒక్క బండి ఉంది గ్యారేజ్లోనైతే, ఒకటే బండి ఉంది లీలాండ్. ఇది 14 టైర్ వెహికల్ అవతార్ 2023 4220 HG. ఇది వచ్చేసి మనకు 14 టైరు లీలాండ్ వెహికల్. అయితే ఆ లైన్ బాడీకి అయితే మంచి లుక్ అయితే ఉంటుందబ్బా నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఓనర్ అయితే ఎవరో కానీ అయితే మనకైతే తెలీదు, కానీ బెటర్గా ఎట్లా కట్టిస్తుండ అంటే బాడీ క్యాబిన్ సూపర్గా కట్టిస్తుండు. ఇక్కడ వచ్చేసి మనకు బాడీ హైట్ చూడరు ఎంత షార్ట్ అంటే అంత షార్ట్. ఇంతకు మించి హైట్ కట్టుకుంటే మనకు మార్కెట్లో లోడ్లు ఎక్కువ. చూడండి 14 టైర్ ఇది. మళ్ళీ 2 years వెహికల్ ఇది. చూడండి లెంత్ అనేది ఎంత లెంత్ ఉందో, బ్యాక్ అంత లెంత్ ఉంది చూడండి. మామూలుగా అయితే ఇక్కడ 2 పట్టీల వరకే ఉంటాయి. మొత్తానికి 2 years కాబట్టి మనకు మార్కెట్లోనైతే సూపర్గా ఉంటుంది. ఏ లోడ్లో అయినా మనకు ఆరామ్గా ఎక్కుతుంది. హైట్ అయితే రాదన్నట్టు, హైట్ రానికి ఆస్కారం లేదు. హైట్ కూడా మనకు బాడీ లెంత్ హైట్ కూడా చాలా తక్కువ. సెన్సార్స్ బ్యాక్లో సెన్సార్స్ మన టాటా బండికి ఎట్లుంటాయి లీలాండ్ కూడా అట్లే 4 సెన్సార్లు అయితే వస్తాయి కంప్లీట్గా. ఇటు 2 అటు 2. మనకైతే సేమ్ లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ 2. బాడీ చూడండి ఇట్లా ఉంటుంది. యాంగ్లర్స్ అనేది లోపల యాంగ్లర్స్ ఉంటే పైన మళ్ళీ ఐరన్ షీట్ కానీ ఇక్కడ షీట్ ఉందిగా JSW షీటు. ఆ షీట్ అయితే 10 mm అనుకుంటున్నాను నేను. 10 mm 0.10 mm. ఇక్కడ లోపల కూడా మామూలుగా 10 mm వేసుకోవచ్చు, ఐరన్ షీట్ అయితే వేసుకోవచ్చు. దీనికంటే మందంది కూడా బాడీలో వేసుకుంటే ఐరన్ షీట్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని ఏరియాలో మనకు బొగ్గు లోడింగ్కి వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా అన్లోడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే మనకు లిఫ్ట్ ఎక్సెల్ బంపర్ అయితే చాలా కిందకు ఉంది, అది కొద్దిగా పైకి వేయించుకోవాలి. ఇది లిఫ్ట్ ఎక్సెల్ బటన్ ఉంటుంది. బటన్ ఆఫ్ చేసినామంటే అప్ డౌన్ మనకు పైకి లేపిన తర్వాత బటన్ క్లోజ్ చేసినాం అనుకో మళ్ళీ అయితే డౌన్ కావడం అప్ కావడం అయితే కాదు. లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు మనకు స్టెప్ని అయితే. టైర్లు చూడరి ఎట్లా ఉన్నాయో, అపోలో టైర్లు ఉన్నాయి. మొత్తానికైతే అన్నిటికీ అపోలో టైర్లు వచ్చినాయి, బెటర్గానే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కొత్త వాళ్ళకి ఆల్మోస్ట్ అపోలో ఉంటాయి, MRF కూడా ఉంటాయి. కాబట్టి మనకు నచ్చింది కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. ఇక్కడ మనకు కొండీలు చూడరి లైన్ బల్లి వెహికల్కు ఇలా ఉండాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ బోత్ సైడ్స్ ఉండాలి, దగ్గర ఉండాలి. ఇట్లా ఉండడం వల్ల అయితే మనకు మనం ఏదైనా ధాన్యం లోడ్ వేసుకున్నా కానీ ఒక నెట్టుకు 2 తాళ్ళు వచ్చినాయి అంటే రింగులు కూడా అవసరం ఉండదు. కాబట్టి బాడీ షార్ట్ బాడీ ఉండడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే గుర్రాలు వేసిన తర్వాత కూడా కానీ వేరే మార్కెట్ పచ్చిసరికి వేసినా ఏది వేసినా కొద్దిగా మళ్ళీ ఒకటి ఏంటంటే లెంత్ అనేది బాడీలో వెడల్పు అనేది కూడా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే బెటర్గా ఉంటుంది.
మనకు ట్యాంక్ అయితే డీజిల్ ట్యాంక్ అయితే లెఫ్ట్ సైడ్లో ఇచ్చిండు, రైట్ సైడ్లో మనకు యాడ్ బ్లూ ట్యాంక్ ఇచ్చిండు కాబట్టి డీజిల్ ట్యాంక్ అయితే లెఫ్ట్ సైడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే నాకైతే నచ్చింది, ఎందుకంటే ఇంత షార్ట్ బాడీ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు మార్కెట్లో ఎక్కువ లోడ్లు కొట్టడానికి అయితే షార్ట్ బాడీలే ప్రిఫరెన్స్ ఉంటుంది, హైట్ అయితే రాదు. ఇట్లా డబుల్ యాంగులర్లు అయితే బాగా ఇచ్చిండు, దగ్గర ఇట్లా ఇవ్వడం వల్ల అయితే బెండ్ కానీకి కొద్దిగా ఆస్కారం తక్కువగానే ఉంటుంది. ఎంటీ వేరు కూడా చాలా తక్కువ వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఇట్లా ఉంటుంది మనకు బాడీ క్యాబిన్ ఎక్కడైనా ఇలా కడుతూ, మళ్ళీ నెక్స్ట్ పెయింట్ అయిన తర్వాతనైతే చూస్తే వేరే లెవెల్గా ఉంటుంది. ఓకే, ఇట్లా దగ్గరలో మనకు యాంగులర్లు ఇవ్వడం వల్ల అయితే కొద్దిగా మంచి క్వాలిటీగా అనేది అయితే ఉంటుంది. యాంగులర్ డ్యామేజ్ కాకుండా కానీ ఏది కానీ సపోర్టింగ్ అనేది బాగుంటుంది. మనకు కట్టలు చూస్తే ఎక్సెల్ బోల్టులు చూడరు, ఎక్సెల్ బోల్టులు ఎంత లావు ఉన్నాయో. అప్పటి నుంచి కూడా టాటా లీలాండ్ బండ్లకి మొత్తానికి ఇట్లే ఉంటాయి, టాటా బండ్లకే చిన్నగా ఉంటాయి ఎక్సెల్ బోర్డులు. అయితే మొత్తానికి అయితే బాగుంది, బాడీ క్యాబిన్ అయితే నాకైతే నచ్చింది. ఎవరైనా లైన్లో వెహికల్కి అయితే ఇట్లా చిన్న బాడీ కట్టించుకోవడం వల్ల బెటర్. ఇక్కడ బ్యాటరీ కేసు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నిటికీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. ఇక్కడ మనకు టాటాకి అయితే ఇక్కడ ఉంటుంది ఫిల్టరు, మన బండికి అయితే ఇక్కడ ఈ లీలాండ్కి అయితే ఫిల్టర్ అయితే రైట్ సైడ్లో ఇచ్చిండు. ఇక్కడ మనకు లోపల ఉంటుంది, ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, కానీ దీనికైతే లీలాండ్కి అయితే రైట్ సైడ్లో ఇచ్చిండు కొత్త మోడల్లో. కొన్నిటికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, కొన్ని రైట్ సైడ్లో ఉన్నాయి. ఇది లోపల మొత్తానికి అయితే గూడు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇట్లా యాంగ్లర్స్ బిగించిన తర్వాత మళ్ళీ టూల్స్ అన్ని సెట్ చేసి అవన్నీ చేసిన తర్వాత సీటింగ్ కెపాసిటీ పెట్టిన తర్వాత ఫైనలైజ్గా మనకు ప్లైవుడ్ అయితే వేస్తారు. షో అయితే రెడీ అవుతా ఉంది. ఇంకా ఇది ఒక వారం రోజులు 10 రోజులు అయితే మినిమం అయితే వర్క్ అయితే పడుతుంది. వెహికల్ అయితే బాగుంది. దీనికి బాడీ క్యాబిన్కు ఖర్చు అయితే మినిమం 5,20,000 రూపాయలు అయితే అప్ప బాడీ క్యాబిన్కు ఓన్లీ. ఒక మామూలుగా అయితే 5,20,000 రూపాయలు అవుతుంది అక్షరాల. మనకు రేడియం వరకు అయితే 12,000 వరకు అవుతుంది. ఫిల్టర్ చూడండి, ఇక్కడ ఫిల్టర్ అయితే ఇట్లా క్లిప్ టైప్ ఇచ్చిండు. ఇది ఈ టైప్లో అయితే ఉండకూడదు, ఎందుకంటే రన్నింగ్లో ఊడిపోయిందంటే ఫిల్టర్ కనుక రన్నింగ్లో క్యాప్ ఊడిపోతే ఫిల్టర్ కూడా కింద పడిపోయిందంటే ఇంజన్ కూడా సీజ్ అయినాయి కొన్ని బళ్ళకైతే ఘాట్ సెక్షన్ రోడ్లో. కాబట్టి అట్లాంటివి లేకుండా బాగుంటుంది. మనకు ఎలక్ట్రికల్ సైలెన్సర్కి మొత్తానికైతే బాక్స్ అయితే మొత్తం రైట్ సైడ్లో ఉంది, మన బళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఇదైతే రైట్ సైడ్లో ఉంది. మొత్తానికైతే బాడీ లుకింగ్ అయితే బాగుంది. దీని పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి, సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే 2 years వెహికల్ కాబట్టి మార్కెట్లో మనకు తిరగడానికి అయితే బెటర్గా ఉంటుంది అన్నట్టు. ఎక్కడైనా మనం ఏ దానికి లోడింగ్కి వెళ్ళినా కానీ టెన్షన్ పడాల్సిన పని లేదు. డిఎఫ్ ట్యాంక్ వచ్చేసి ఇదైతే 40-80 లీటర్స్ దీని కెపాసిటీ. కమాన్ కట్టలు చూస్తేనైతే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది అయితే ఫ్రంట్ చూడండి 3 పట్టీలు ఉన్నాయి. మామూలుగా మనకు టాటా బండికి అయితే 4 వస్తాయి పారాబోలిక్ కట్టలు, మనకైతే ఇవి అయితే 3 ఉన్నాయి. మంచిగా టాటా బండి లెక్క ఇచ్చింది కట్టలు అయ్యి. బ్యాక్లో చూడండి బెలూను, ఇది లిఫ్ట్ ఎక్సెల్ బెలూను. కట్టలు చూడుర్రి, పట్టీలు అయితే చాలా సన్నగా ఉన్నాయి, ప్లస్ 10 పట్టీలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఒక 1 year 1.5 year తర్వాత మనకు వాలినట్టు అనిపించినా ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మనం అయితే ఆల్మోస్ట్ అయితే మళ్ళీ కట్టలు అయితే చేపించుకోవాల్సి వస్తుంది. ఇక బాడీ క్యాబిన్ అయితే మనకు మినిమంగా అయితే 5,20,000 నుంచి 5,30,000 వరకు బాడీ క్యాబిన్ అయితే 5,20,000. రేడియం అయితే ఒక 12,000 వరకు అవుతుంది. ఎలక్ట్రీషియన్ వైరింగ్ కానీ లైట్లు కానీ కంప్లీట్గానైతే ఒక 25,000 అవుతుంది. మన క్వార్టర్ ట్యాక్స్ అయితే మినిమం 16,000 అయితే 16 టైర్కి ఉంటుంది, అంటే 15,500 600 పడుతుంది. ఓకే, దీనికైతే 15,000 సమ్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. 14 టైర్కు 15,000 ఉంటుంది, 15,500 ఆర్ 15. ఓకేనా. మళ్ళీ ఆర్సీ డాక్యుమెంట్ మనకు రిజిస్ట్రేషన్ కానీ అవన్నిటికీ మనకు పర్మిట్, నేషనల్ పర్మిట్ కానీ 60,000 వరకు ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకు 1 year తర్వాత మళ్ళీ పర్మిట్ చేయించుకుంటే మినిమం అయితే 20,000 అవుతుంది. ఓకే, మళ్ళీ తార్పాలు కానీ స్పానర్లు కానీ టూల్ కిట్టు జాకీ రాడ్ ఇవన్నీ తీసుకుంటే మినిమంగానైతే 40,000 అయితే అవుతుంది. మొత్తానికైతే మనకు ఖర్చు అయితే మనకైతే బాడీ క్యాబిను 5,20,000, రేడియం 11,000, ఎలక్ట్రీషియన్ 25,000, ట్యాక్స్ క్వార్టర్లీ
కొత్త బండి తీసుకునేటప్పుడు అయితే ఒక 3-4 కంటే ఎక్కువ పడదు. కాబట్టి దీన్ని అయితే క్యాలిక్యులేట్ అయితే చేయలేదు. ఓకేనా. తార్పాల్ టోల్ కిట్కి అయితే ఒక 40,000, రిజిస్ట్రేషన్ ఖర్చు అయితే మినిమం పర్మిట్ మొత్తానికి అయితే ఒక 55,000 అవుతాయి. టోటల్ వచ్చేసి 6,67,000 రూపాయలు మినిమం బాడీ క్యాబిన్ కానీకి. ప్లస్ ఇంకొక 30,000 అదనంగా వేసుకోండి ఖర్చులు కానీ. ఒక మనం డౌన్ పేమెంట్ అయితే వాళ్ళకు 2-3 బండ్లు ఉన్నాయనుకో, డౌన్ పేమెంట్ అయితే పెద్దగా కట్టకున్నా పర్లేదు. ఒక మినిమం ఒక డౌన్ పేమెంట్ కట్టకుండా మన వెహికల్ అయితే ఇప్పుడు మామూలుగా ఈ లీలాండ్ అయితే 14 టైర్ అయితే మినిమం 46 lakhs అయితే ఉంది ప్రజెంట్. 46-47 అంతే. టాటా కానీ లీలాండ్ కానీ 1 lakh అటు ఇటు ఉంటుంది. కాబట్టి మనమైతే మినిమం ఒక 46 lakhs ఉందనుకో, దానికైతే ఒక 9,000 డిస్కౌంట్ అయితే ఇప్పుడు ఉంది ప్రజెంట్ అయితే. ఇంకొక 4-5 రోజుల్లో అయితే ఇంకా అది పెరిగే ఛాన్స్, ఇంకో 1 lakh కూడా ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఈ 2023లో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ ఉంటాయి కదా, స్టాక్ ఎక్కువ ఉన్నాయనుకో 1 lakh కానీ 2 lakh కానీ అదనంగా ఇస్తారు అన్నట్టు. అదనంగా డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో అడిగితే ఇంకా తక్కువ, ఎందుకంటే ఒక ఇయర్ వెనుకబడుతుంది. కాబట్టి కొనే కస్టమర్ అయితే ఆలోచిస్తాడు. కాబట్టి ఇప్పుడైతే సేల్ చేసుకోనికి అయితే వస్తాడు. ఇది లారీలనే కాదు, డీసీఎం కానీ, టాటా ఏసీలు కానీ, బైకులు కానీ, ప్రతి ఒక్క వెహికల్ అయితే ఇప్పుడు మంచి ఆఫర్స్ అయితే జరుగుతూ ఉంది. మినిమంగానైతే మనకు 16 టైర్ అయితే టాటా అయితే 15,000 రూపీస్ ఉంది. 51,15,000 అట్లా ఉంది. బాడీ క్యాబిన్ అయితే అన్నిటికైతే సేమ్గా అయితే అంతే అవుతుంది. ఖర్చు అయితే తేడా అయితే ఏముండదు ఖర్చులు మొత్తం. కాకపోతే ఒక 2-3 బండ్లు ఉన్న ఓనర్ అయితే ఒక డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టుకుంటే మనకు మినిమంగా ఒక 3 లక్షలు అట్లా కట్టిరనుకో, సుమారుగా అయితే ఒక 92-93 రావచ్చు అని అంచనా, ఎక్స్పెక్టేషను అలా ఉంటుంది. మనకు వాటర్ ట్యాక్స్ అయితే మినిమం 15,000 అవుతుంది. మనకు వెహికల్కు ఫస్ట్ సర్వీస్ అయితే మినిమంగానైతే ఏం లేదు అనుకున్న 40,000 వరకు అయితే అవుతుంది. 30-40 వరకు. కొత్త ఇప్పుడు 2-3 వెహికల్స్ ఉన్న ఓనర్లకు అయితే షోరూమ్ టాటా వాళ్ళది అయితే జాస్పర్ కూపన్ కార్డ్స్ ఇస్తారు. కాబట్టి ఇంకా కొద్దిగా డిస్కౌంట్ వచ్చే ఆలోచన అయితే బాగానే ఉంటుంది. కొత్తగా ఓనర్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే వేరే ఒక ఓనరు షూరిటీ పెట్టాల్సి వస్తుంది. వేరే ఒక లారీలు ఉన్న ఓనర్ కానీ, డీసీఎంలు ఉన్న ఇట్లా వ్యక్తికి ఒకరికి షూరిటీ పెట్టాల్సి వస్తుంది కంపల్సరీగా. మనం డౌన్ పేమెంట్ ఎక్కువ ఇప్పుడు మనకు ఒక 9 lakhs డిస్కౌంట్ వచ్చింది అనుకో, ఆ 9 lakhsలో మనం బాడీ క్యాబిన్ 6,67,000 సుమారుగా 7 లక్షలు వేసుకోండి. ఖర్చులు మనం తిరగడం అవన్నీ మొత్తానికి చిల్లర ఖర్చులు అయితే ఒక 7 lakhs మొత్తం బాడీ క్యాబిన్ అయ్యి బండి బయటకు వచ్చే వరకు 7 lakhs రూపీస్ అవుతుంది. 7 lakhs రూపీస్ మనం చేతి నుంచి పెట్టుకొని బాడీ క్యాబిన్ కట్టించుకున్నాం అనుకో, దాంట్లో మనకు అవసరము ఇప్పుడు 9 లక్షలు డిస్కౌంట్ ఇచ్చిండు అనుకో, దాంట్లో మనకు 9 లక్షలకు మనం ఒక 7 లక్షలు చాలు అనుకున్నాం అనుకో, లేదు అంటే ఒక 5 లక్షలు చాలు, మిగతా 4 ఫైనాన్స్ వాళ్ళకి మాకు ఎక్కువ వద్దు చాలు, 6 lakhs చాలు అనుకున్నాం అనుకో, మిగతా 3 లక్షలు వాళ్ళకే ఇచ్చేస్తే అది డౌన్ పేమెంట్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే మనకు అయితే ప్రైస్ అనేది తగ్గిద్ది. మనం ఎంత డిస్కౌంట్ తీసుకున్నా మళ్ళీ తిరిగి అయితే మనం అదనంగా ఇంట్రెస్ట్ తోటి అయితే కట్టాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఆల్మోస్ట్ అయితే డిస్కౌంట్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. బాడీ క్యాబిన్ మనం పెట్టుకుంటే ఏమైతే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 2-3 ఉన్న వెహికల్స్ అయితే ఓనర్లకు అయితే డిస్కౌంట్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తారు. పర్సంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకు టాటా కానీ లీలాండ్ కానీ తీసుకొని షార్ట్ బాడీలతో మీడియం బాడీలు కానీ కట్టించుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం 1 lakh రూపీస్ అంటే చాలా హైయెస్ట్ అంటే చాలా హైయెస్ట్. 4-5 వెహికల్స్ ఉన్న వాళ్ళకైతే కంపెనీ వాళ్ళ బుకింగ్లు ఉన్నాయి, లోడింగ్ ఉంటే పర్లేదు. ఇప్పుడు ఒక ఓనర్ కమ్ డ్రైవర్ తీసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ తానే డ్రైవర్గా చేస్తూ తీసుకోవాలంటే బెటర్గానే ఉంటుంది. ఒక డ్రైవర్ను పెట్టి డ్రైవర్ల మీదనే ఆధారపడి చేయాలంటే అన్నికి బాగానే ఉంటుంది. లోడింగ్ అనేది ఒకటి మంచిగా మనం చూసుకుంటే పర్లేదు. లోడింగ్ అన్లోడింగ్ కానీ ఎక్కడైనా వెళ్ళగానే ఖాళీ అయ్యి లోడ్ అవుతుంటేనైతే బండ్లు అయితే తిరుగుతాయి, ఇబ్బంది అయితే ఏముండదు. కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా లోడింగ్ ఎక్కడ వెళ్తే లోడింగ్ ఉంటుంది, ఎక్కడ సైడ్ వెళ్తే అన్లోడింగ్ ఫాస్ట్ ఉంటుంది అనేది చూసుకొని మనకు ఒక దిక్కు నుంచి టాప్ కిరాయిల్లో ఒక దిక్కు నుంచి కొద్దిగా యావరేజ్ కిరాయి వచ్చినా గిట్టుబాటు అయ్యేటట్టు ఉంటే బెటర్గానే ఉంటుంది.
మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మినిమంగానైతే మన వెహికల్కి అయితే 14 టైర్ కానీ 16 టైర్ కానీ ఈ మంత్ ఎండింగ్ వరకే డిస్కౌంట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. నచ్చిన వాళ్ళు 2-3 డేస్లో అయినా ఏమంటారు, మనకు క్రిస్మస్ ఉంది కదా, క్రిస్మస్ వరకైనా బుక్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ ఇస్తే నెక్స్ట్ మంత్లో మనకు రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మంత్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఏమైంది అంటే, కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది కంపల్సరీ మోడల్ అనేది 2023 అయితే 24 అయితే రాదు. అట్లా తీసుకుంటే బెటర్. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే డిసెంబర్లో ఉంటుంది మనకు ఆఫర్స్, ప్లస్ మార్చిలో కూడా ఉంటుంది. బడ్జెట్ టైమింగ్స్ అప్పుడు కూడా భారీ డిస్కౌంట్లు అయితే ఎక్కువగా ఇస్తుంటాయి కంపెనీలు. టాటా కానీ, లీలాండ్ కానీ, భారత్ బెంజ్ కానీ, మహీంద్రా కానీ, ఐచర్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కారు, బైకు, ఆటో ఇట్లాంటివి అయితే చాలా డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉంటాయి. 2-3 వెహికల్స్ ఉన్న ఓనర్లకు అయితే కొద్దిగా 60 అంటే ఒక పర్సంటేజ్ అనేది ఇంట్రెస్ట్ అనేది తగ్గిద్ది. అదే కొత్తగా ఓనర్ అయ్యే వాళ్ళకైతే ఒక 5% అయితే పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే 2 years వెహికల్ అయితే బెటర్. నా సజెషన్ ఏంటంటే 2 years బెటరు. మళ్ళీ ఇందులో ఒకటి ఏంటంటే, మీరు కొంతమంది సరే ఇంకా అదే విషయం అనేది తర్వాత మాట్లాడుకుందాం. 12 టైర్ నెక్స్ట్ వీడియో అయితే ఒక 12 టైర్ నాన్ లిఫ్ట్కు లిఫ్ట్కు అయితే తేడా గురించి అయితే ఒక మంచి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది డ్రైవర్లతో దాని గురించి చర్చించి వాళ్ళతో కూడా మాట్లాడించి లైవ్గానైతే తీసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. చెప్పడం అయితే మర్చిపోయినా, ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కాబట్టి అది 60,000 ఉంటుంది. అది డిస్కౌంట్లో ఇంక్లూడ్ చేస్తారా లేదా అనేది ఒక విషయం అయితే మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా మీకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఇన్సూరెన్స్ అయితే ఇందాక అమౌంట్లోనైతే నేను యాడ్ చేయలేదబ్బా. ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకు అక్కడ దాని వెహికల్ రేట్ వేసేటప్పుడే మనం పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మనకి ఎంత ఏంది అని కొటేషన్ వేసేటప్పుడే చూసుకొని పూర్తిగా తీసుకొని ఒక 20,000, 10,000, 20,000 కట్టినా సరిపోద్ది బుకింగ్ అమౌంట్. తర్వాత మనకి ఏమన్నా ఉంటే ఇక మళ్ళీ తర్వాత ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫైల్ ఓకే అయ్యి మనకు అయితే ఒక 10,000 పట్టినా బుకింగ్ పట్టినా వెహికల్ అయితే డెలివరీ ఇచ్చేస్తారు. కాబట్టి మనం అయితే పూర్తి డీటెయిల్స్ మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఒక 4 సంవత్సరాలు పెట్టేది ఇంకొక సంవత్సరం 5 సంవత్సరాలు పెట్టుకున్నా పర్లేదు. 48 నెలలు పెట్టేది 52 నెలలు పెట్టుకున్న నష్టమే ఉండదు. ఎందుకంటే 1,00,000 పైన కూడా కొంతమంది ఈఎంఐలు పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే ఇబ్బంది అయిపోద్ది. సరే, వాళ్ళకి నచ్చి పెట్టుకుంటూ ఉండొచ్చు. నేను మామూలుగా చెప్పడం ఏంటంటే, ఉరికి పాలు తాగడం కంటే ఊకుండి నీళ్ళు తాగడం ఉత్తమం అనిపిస్తుంది. కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన పని లేదని నేనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 వచ్చేది 80,000 వచ్చింది అనుకో, 90,000 వచ్చింది అనుకో, 10,000కి 10,000 మేలే అవుతుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను.